పేరట వస్తున్నాను, యెహోవా పేరట వస్తున్నాను. నీ బళ్ళు నిన్ను రక్షించదు. ఇక్కడ రథాలు, గుర్రాలు, బళ్ళాలు, బలగము పట్టుకుని వచ్చారు ఎర్ర సముద్రంలోకి. వాళ్ళు ఏమయ్యారు? సముద్రంలో కలిసిపోయారు. ఆయన ఆరాధించే వాళ్ళు సుఖంగా, క్షేమంగా రక్షించబడ్డారు. భక్తులుగా కావాలని కొన్ని సంవత్సరాల క్రితము కొందరు పోరాటం చేయడానికి ఐక్యమవుతే వాళ్ళందరినీ గుర్రాలతో తొక్కించాడు ఒకడు. ఆ తర్వాత కుర్చీ గది విడిపోయాడు. మాకు డబ్బు ఉంది కాబట్టి మేము ఏమన్నా చేస్తామంటారు. కొంతమంది ఏంటంట, మాకు ఏముంది, ఆస్తి ఉంది కాబట్టి మేము అందరికంటే పైన ఉన్నామనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారు, అన్నదమ్ములు ఉన్నారు కాబట్టి మేము దేన్నైనా చేస్తామనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారు, మాకు అక్కలు ఉన్నారు కాబట్టి మేము ఏదైనా చేస్తామనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారు తెలుసా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా, మా మీద తెరుపు తీరుతున్నావు అన్నారు. ఎవరిని? లోతుని. ఏ ఊరి నుంచి వచ్చావు? మన లోకల్, మేము స్థానికులు అంటారు. నీ స్థానికం అక్కడ పనిచేయదు. నువ్వు బ్రతకడానికి వచ్చావు అంటారు. అందరూ బ్రతటానికే భక్తి చేస్తున్నారన్న సంగతి నీకు తెలియదేమో. నువ్వు దేన్ని బట్టి అతిశయిస్తున్నావు? ఉన్న ఊరిని బట్ట? దేన్ని బట్టి నువ్వు అతిశయిస్తున్నావు? ఉన్న ఇల్లుని బట్ట? నువ్వు దేన్ని బట్టి అతిశయిస్తున్నావు? నీకున్న రథాలను బట్ట? నువ్వు దేన్ని బట్టి అతిశయిస్తున్నావు? నీకున్న డబ్బుని బట్ట? నువ్వు దేన్ని బట్టి అతిశయిస్తున్నావు? నీకున్న బంధుమిత్రులు బట్ట? అవేవి అక్కడక్కడ రావని నొక్కి ఒక్కని చెప్తుంది ఈ వాక్యము. రక్షించేవాడు ఒక్కడే, ఆయన పేరు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. వారంట కృంగి నేల మీద పడి ఉన్నారు. పడ్డారులేరా? అక్కడ గొలియాతు నేల మీద పడ్డాడు. నేల మీద పడితే దావీదు పరిగెత్తుకెళ్ళి వాడు వరలో ఉన్న కత్తి తీసి వాడు మెడ నరికి వాడు తలం చేత్తో పట్టుకుని సౌలు దగ్గరికి వస్తున్నాడు. ఇక్కడ ఇజ్రాయేలుని చంపడానికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఆ ఎర్ర సముద్రంలో ఐగుప్తీయులందరూ కూడా ఏమైపోయారు? మునిగిపోయారు. వారు కుంగి నేల మీద పడి ఉన్నారు. మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. అవునా కదా? నీ భక్తి భంగము కాదు. నీ యథార్థత ఎప్పుడు ఓడిపోదు. నీ నీతి ఎప్పుడు ఓడిపోదు. ఆయన్ని స్తుతించడంలో సిగ్గుపడద్దు. ఆయన్ని స్తుతించడంలో వెనకాడొద్దు. ఆయన్ని స్తుతించడంలో ఎవరి కోసమో ఎదురు చూడొద్దు. స్తుతిలోనే ఉంది విజయం, స్తుతిలోనే ఉంది ఆరోగ్యం, స్తుతిలోనే ఉంది విజయ పతాకం. మనం ఎంతగా స్తుతిస్తామో అంతగా విజయం పొందుకుంటాం. మనం ఎంతగా స్తుతిస్తామో అంతగా ఆరోగ్యంగా ఉంటాం. ప్రార్థన ప్రార్థన ప్రార్థన, ఇది కావాలి, అది కావాలి, ఏది కావాలి? నీకు ఏది కాదు. నువ్వు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొట్టమొదట వెతికితే అవన్నీ నీ వెంట వస్తాయి. దావీదు ఆయన నీతిని వెతికాడు, బలం ఆయనకి ఇచ్చాడు. వారు కృంగి నేల మీద పడ్డారు. వాళ్ళేదా? అక్కడ గొలియాతు పడ్డాడు, ఇక్కడ పరో సైన్యము ఎర్ర సముద్రంలో మునిగిపోయింది. మనం ఎలాగున్నాం? ఇజ్రాయేలు ఎలాగున్నారు? అక్కడ ఆ గొట్టు మీద చక్కగా నిలబడ్డారు. ఇక్కడ సవాల్ చేసినట్టు గొలియాతు నేల మీద పడ్డాడు. రక్షణ ఉన్నటువంటి దావీదు చక్కగా నిలబడి ఆడి ముందుని పట్టుకుని వెళ్తా ఉన్నాడు. చూడండి 9వ వచనం, యెహోవా రక్షించును, మేము మొర్ర పెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చును గాక. అది ఇలాగ ఎప్పుడైతే మనం ఆయన పదార్థం ఉంటామో దావీదుకే కాదు మనకు కూడా ఉత్తరం దానికి జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న దేవుడు మనకున్నాడు. ఆయన్ని మనం ఆరాధిస్తున్నామని మనము కలిగి లేకుంటే గుర్తు కలిగి జ్ఞాపకం ఉంచుకుని ఆయన్ని మనం ఎప్పుడైతే ఆరాధిస్తామో అప్పుడు ఆయన మన ఆరాధన అంగీకరిస్తాడు. ఆయన మన కోరిక సిద్ధింప చేస్తాడు. మన ఆశీర్వాదం మనకి నిండుగా ఆయన హస్తాలతో ఆశీర్వదిస్తాడు.